హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులు, సాధక మిత్రులు అందరికీ ఓం నమో బ్రహ్మని. ఆధ్యాత్మిక మిత్రులారా, సత్యార్థ రామాయణాన్ని భద్రాచలం సీతారామచంద్రులకు సమర్పణ చేసుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా సర్రాజు గారి ప్రోత్సాహంతో, వారి శిష్యుల యొక్క సహకారంతో హిందీ అనువాదం కూడా దీన్ని వారి దయతో పూర్తి చేసుకున్నాము. అది అయిన తర్వాత ఈ అయోధ్య రామునికి సమర్పణ చేసుకోవాలి మన హృదయ పుష్పంగా ఈ గ్రంథాన్ని అందులో ఒక మాట రాసుకున్నాం. అది తెలిసిన మన సాధక మిత్రులు దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ వారే చేశారు. అనుకోకుండా ఈ పూణే రావడము, అక్కడ ఈ శివరాత్రి సమయంలో అక్కడ పుస్తకాలను కూడా అక్కడ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. తర్వాత ఢిల్లీ సాధక మిత్రులు పిలవడంతో ఢిల్లీలో రావడము, అక్కడ కూడా దీన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అయితే ఈలోగా వీరు అక్కడ ఉన్నటువంటి ఆర్తి, అనూప్జీల సహకారంతో, అలాగే శిరీష, శశాంక జీ యొక్క సహకారంతో వీరు అయోధ్య ఆలయ ట్రస్ట్ వారిని సంప్రదించడం జరిగింది. అయోధ్యలో ఉన్నటువంటి కొలీగ్స్ ద్వారా ఆటోమేటిక్గా వారందరూ కూడా దీనికి వెంటనే ఆలయ ట్రస్ట్ వారు చెప్పింది ఏంటంటే, ఆ గ్రంథం దేని గురించి రాశారు, ఏ ఉద్దేశాలతో రాశారు అనేటటువంటి దాన్ని వారు అడగడము, దాన్ని నేను రికార్డ్ చేసి వీడియో ద్వారా రికార్డ్ చేసి పంపించడము జరిగింది. దానికి శిరీష్ దాన్ని చక్కగా ఇది చేసి ఆలయ ట్రస్ట్ వారికి పంపించారు. వారు దాన్ని ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత మేము ఢిల్లీ నుంచి మేము నలుగురము, బొంబాయి నుంచి శశాంక్, శిరీష్ వారి తల్లిగారు ఇక్కడికి రావడం జరిగింది. 5వ తారీఖు సాయంకాలమే ఈ బుక్స్ని వారు ముందే వారికి ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు ఉదయం జరిగేటటువంటి ప్రాతః పూజ సమయంలో చక్కగా దీన్ని బాలరామునికి సమర్పణ చేసుకోవడము, ఆ రకంగా హారతి సమయంలో ఇవన్నీ చేయడం జరిగింది. అది నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఈ ఆనందకరమైనటువంటి విషయాన్ని అవధూత సాధన కుటీరానికి సంబంధించిన మన సాధక మిత్రులు, తదేకం ఫౌండేషన్కి సంబంధించినటువంటి సాధక మిత్రులు, ఆధ్యాత్మిక మిత్రులు అందరికీ కూడా చెప్పాలని, వీరు చేసిన సహాయానికి మనందరం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇది చేయాలని అనిపించింది. దాని ద్వారా ఈ వీడియో చేస్తున్నాము. చాలా అద్భుతంగా 11 గంటలకి రమ్మన్నారు. సరే అని మేము మళ్ళీ 11 గంటలకు వెళ్ళాము. అప్పుడు అద్భుతంగా స్పెషల్ దర్శనం, ఎంతసేపు తనివి తీరా ఆ బాలరాముని అలా హృదయంలో నిలుపుకొని 10 నిమిషాలు తన్మయత్వంతో శరీర స్పృహ లేకుండా అలాగ ఉండిపోయాము. ఎంత ఆనందం కలిగింది అంటే అంత ఆనందం కలిగింది. మనకి నిజంగా ఆ రాముని యొక్క కృప ఉండబట్టి ఇవన్నీ జరిగినాయి అనేటటువంటి భావంతో ఈ అక్కడ భద్రాద్రిలో జరిగిన దానికి వీళ్ళందరూ వచ్చి చూశారు కాబట్టి ఈ సీమ, శిరీష వీళ్ళందరూ కూడాను అదే విధంగా చక్కగా ప్లాన్ చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే మనం ఊహించలేదు ఇక్కడ ఇలా చేసుకోగలమని. అయితే మన బాలరాముడి యొక్క కృప మన మీద పూర్తిగా ఉండబట్టే నా హృదయ పుష్పాన్ని ఈ గ్రంథంగా సమర్పిస్తున్నానని ఒక్క మాట రాయడం ద్వారా దాన్ని అక్షరాల సాక్షాత్కృతం చేశారు. వారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దీన్ని మనకందరికీ వీటికన్నిటికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ హరి ఓం తత్సత్. జై శ్రీరామ్.